ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15-16 వచనాలు. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటయే గదా. ప్రేమైన వాళ్ళరా, ఇది ఎంతో సాధారణంగా అపొస్తలుడైన పౌలు నేడు యేసు రక్తంతో విమోచింపబడిన సంఘమైన మనతో చెప్తున్నమాట. ఏమంటున్నాడు? మనము దేవుని యొక్క అంటే యేసుక్రీస్తు యొక్క శరీరంలో రక్తంలో పాలు పుచ్చుకొనుట దీవించు పాత్ర, ఆశీర్వచనపు పాత్ర అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని మందిరానికి వచ్చే మనము, దేవుని సంఘంలో నాటబడిన మనము, పరిచర్యలో సేవలో అన్ని రకాలుగా ఉన్న మనము ప్రభు బల్లలో ఎడతెగక అంటే ప్రతి ఆదివారము ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో ఆ ప్రతి ఆదివారం చేయి వేసే మనము ఆశీర్వచనపు పాత్ర అని అంటున్నాడు. ఇది ఆశీర్వదింపబడుతూ వచ్చిన పాత్ర. దీన్ని తీసుకునే మనము ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. యేసు ప్రభు రాకముందు అంటే యేసు ప్రభు నిన్ను నన్ను కలుసుకోకముందు, లేకుంటే యేసు ప్రభువును మనము కలుసుకోకముందు మన జీవితం ఎట్లున్నా యేసు ప్రభు శరీరము రక్తము తీసుకున్న మనము మన జీవితం మారాలి. ఎందుకు మారాలంటే మన గత స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలు పొందుట బట్టి మనం ఏమవుతామంటే ఆశీర్వదింపబడతాం. అదే రీతిగా మనము పరీక్షించుకోకుండా యథారీతిగా లోకంలో ఎట్లున్నామో అట్లా ఇదేదో ఇస్తున్నారు కాబట్టి తీసుకోవాలా అని అనుకుంటే ఇది వృధా. యేసు ప్రభు శరీరము రక్తం తీసుకునే ముందు మన జీవితం ఎట్లుండాలంటే యేసు ప్రభు లాగా ఉందా, యేసు ప్రభు జీవితం ఎట్లుంది అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన జీవితము ఒకటే మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు యొక్క జీవితము ఎట్లుంది అని ఒకటే మాటలో చెప్పాలంటే ప్రేమ కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి అని ఉంది. ఎందుకంటే ఆయన నోట ఎవరిని దూషించినట్టు కానీ, ఆయన చూపుల్లో ఒకరిని దురదృష్టితో లేకుంటే చెడు దృష్టితో చూసినట్టు కానీ, ఆయన చేసిన పని ఏ ఒక్కరికి హానికరంగా కానీ, ఆయన నడిచిన నడక ఒకరికి ఆయాసకరంగా కానీ నడవలేదు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు శరీరములో మనము ఏకమైన మన యొక్క స్థితి ఎట్లుంది నాడు అది చూసుకోవాలి. మనం మందిరంలో కొందరికి ఆయాసకరంగా, మన మాటలు కొందరికి ఆయాసకరంగా, మన చూపులు లోక సంబంధంగా, ఇంకో మాటలు చెప్పాలంటే వ్యభిచార సంబంధంగా, మన నడకలు అందరికీ వ్యతిరేకంగా, దాన్ని మనం ఏం చేస్తామంటే వేరేళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాము, వాళ్ళు మూర్ఖులు, దేవుని మాట వినరు అని చెప్తాము. అదే మనం చేసేదానికి వస్తే నేను ఎంత స్థిరంగా ఉంటా ఈ పనిలో, ఈ విషయాల్లో నేను దృఢంగా ఉన్నా అని చెప్పుకుంటాం. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ప్రియమైన వాళ్ళారా, ప్రభు శరీరమును ప్రభు రక్తమును తీసుకుని మనము ప్రేమ లేని వారంగా ఉన్నాము. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఎందుకు ప్రేమ అయి ఉన్నాడంటే ఆయనను కొడుతుంటే, ఆయనను ఉమ్ముస్తుంటే, ఆయనను హింసిస్తుంటే ఒక్కరిని కూడా బదులు దూషింపలేదు అని పేతురు ఎరిగి రాసినాడు. ఆయనతో ఉన్న సావాసాన్ని బట్టి ఆయన దూషింపబడి బదులు దూషింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాడు అని రాసినాడు. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం మనం ఏదైనా విషయం వచ్చినప్పుడు మన దగ్గరికి దేవునికి అప్పగించే స్థితిలో ఉన్నామా, మన చేతులను తీసుకొని తీర్పు తీర్చి దేవునికి ఆయాసకరంగా బతుకుతున్నాం? మన జీవితాలు పరిశీలన చేసుకొని దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. మేము నీ పోలికలోనికి మారుటకు నువ్వు శరీరము రక్తం ఇచ్చినావు. అవి తీసుకొని కూడా మేము ఇంకా లోక సంబంధమైన పోలికలో ఉన్నాం. దయతో క్షమించు. దాని నుంచి విడిపించబడి నీ చిత్తంలో, నీ ఉద్దేశంలో, నీ మహిమ కొరకు ఉండుట కృపనీయమని, నీ సమరూపంలోనికి మారుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.